హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుప్పిలి శ్రీనివాస్. ఈరోజు ఒక చిన్న టాపిక్ మాట్లాడుతూ ఉన్నాను. ఏంటి టాపిక్ అంటే ఒక పక్షుల గురించి. ఒక చెట్టు పైన 2 పక్షులు, వాటికి 2 పిల్లలు, అవి కాపురం చేస్తూ ఉన్నాయి. వాటిని నేను అబ్జర్వ్ చేశాను. ఏమైతే చూశానో దాని గురించి చిన్న కథ రూపంలో చెప్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. జస్ట్ వినండి, చివరి వరకు చూడండి. ఏం లేదు, భర్త, భార్య, 2 పిల్లలు అంటే పక్షులు, అవి ఒక చెట్టు పైన గూడు కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి. కొద్ది రోజులుగా వాటికి ఆహారం లేదు. ఆహారం లేకపోతే ఆ తండ్రి పక్షికి అనారోగ్య కారణం వల్ల ఆ తండ్రి పక్షి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ పిల్లలు కూడా గూట్లోనే అలా ఉన్నాయి. లైట్గా అరుస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఈ తల్లి పక్షి ఆరోగ్యంగా ఉంది కాబట్టి ఆలోచించింది, సరే పిల్లలు ఆకలిగా ఉన్నారు, అతను కూడా ఆకలిగా ఉన్నాడు, సరే నేను ఏమైనా బయటకు వెళ్ళి తీసుకొస్తాను అనే సమయంలో అటుంచి ఒక లారీ వెళ్తూ ఉంది. ఆ లారీ ఏం లారీ అంటే ఏవో చిరుధాన్యాలు, ఏదో రైస్ కానీ బియ్యం కానీ, అదే బియ్యం లేకపోతే గోధుమ, అట్లాంటి లారీ వెళ్తూ ఉంది. ఆ లారీ పైన ధాన్యం ఎప్పుడైతే ఈ పక్షి చూసిందో, ఆడపక్షి తల్లి పక్షి చూసి ఆ లారీ పైకి వెళ్ళి అటు తింటూ ఉంది. తిని ఇక్కడ కంఠంలో దాచుకుంటూ ఉంది, ఎందుకంటే మళ్ళీ ఇంటికి తీసుకురావాలి కదా. ఆ సందర్భంలో ఆ లారీలో కూడా ఇంకొక పక్షి తింటా ఉంది. ఇంకొంచెం ముందుకు చూస్తే లారీ నిండా కొన్ని పక్షులు కూడా అక్కడ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఈ పక్షి తింటా ఉంది, ఆకలిగా ఉంది. ఇంకొక పక్షి అడిగింది, ఏంటి ఇంత లేట్గా వచ్చావు, మాకంటే నువ్వే స్పీడ్గా తింటున్నావు, ఏం సంగతి, ఏం కదా అంటే, లేదు మా హస్బెండ్కి ఆరోగ్యం బాగలేదు, పిల్లలు కూడా ఆకలిగా ఉన్నారు, 4-5 రోజుల నుంచి వర్షాలు కదా, మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము, అలాగా నీడలోనే, చెట్టు కొమ్మ నీడలోనే అలా ఉండిపోయాము అని ఈ 2 మాటకు మాట కలిసాయన్నమాట. మాటకు మాట ఎప్పుడైతే కలిసాయో ఇది తినడం మానేసి, అది కూడా తినడం మానేసి, ఆల్రెడీ ఉన్న పక్షి, ఈ వెళ్ళే పక్షి తల్లి పక్షి, ఈ 2 కూడా మాటల సందర్భంలో ఈ 2 కలిసినాయి, ఫ్రెండ్షిప్ చేసుకుని అలా లారీ అయితే ఒక దగ్గర ఉండదు కదా, అలా వెళ్ళిపోతూ ఉంది. కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిపోయిన తర్వాత చీకటి అయిపోయిన తర్వాత ఇక తండ్రి పక్షి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పిల్లలు అడుగుతూ ఉన్నారు వారి భాషలో, డాడీ మమ్మీ ఎప్పుడు వస్తుంది అని. అయ్యో, నేను కూడా మమ్మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, తప్పకుండా వస్తుంది. అట్లెట్లా డాడీ, ఇప్పుడు వర్షం పడేటట్టుంది, మేఘాలు వస్తూ ఉన్నాయి, ఉరుములు వస్తూ ఉన్నాయి, మెరుపులు వస్తూ ఉన్నాయి, గట్టిగా గాలులు వీస్తూ ఉన్నాయి. గట్టిగా గాలులు వీచాయంటే మనం ఏ కొమ్మ పైన అయితే ఉన్నామో ఆ కొమ్మ విరిగేటట్టుంది డాడీ. ఎట్లా డాడీ, ఏం కదా, కాసైనా మీరు ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్తే ఆమె ఎక్కడైనా కనిపిస్తుందేమో, తీసుకురండి డాడీ అని చెప్పి ఆ పక్షులు, చిన్న పిల్ల పక్షులు ఆ తండ్రిని అడుగుతాయి. అప్పుడు ఈ తండ్రి పక్షి కూడా ఆలోచిస్తూ ఉంటుంది, లేదు ఇటువంటి గాలిలు వానలు వచ్చే సందర్భంలో నేను వెళ్ళిపోయాను అనుకో, గట్టి తుఫాను వచ్చింది, గట్టి గాలి వచ్చింది, ఈ గాలి తాకిడికి ఈ చెట్టు కొమ్మలు ఇరిగిపోతే, అప్పుడు మీరేమైనా అయిపోతే నా పరిస్థితి ఏంటి, అమ్మ పరిస్థితి ఏంటి, అందుకనే అమ్మ వచ్చినంత వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను, మీతో పాటే ఉంటాను అని చెప్పి ఆ తండ్రి పక్షి పిల్లలు కాపాడుకుంటూ అలానే ఉండిపోయింది. కానీ విపరీతమైన గాలులు, విపరీతమైనటువంటి వాన, ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి సందర్భంలో తక్కువని ఒక ఆలోచన వచ్చింది ఎవరికి, ఆ తల్లి పక్షికి. ఏం జరిగి ఉంటుంది అనుకుంటారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? ఇంట్రెస్టింగ్గా ఉందా? ఇంట్రెస్టింగ్గా ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.